తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంటుంది కదా, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమునకు ఆధారమునై ఉన్నదంట కదా. మరి ఈ పత్రికలో ఇదే ప్రాముఖ్యమైన వచనం. జీవము గల సంఘం, చచ్చిపోయిన సంఘం కాదు, జీవము కలిగిన సంఘంలో మనం ఎలాగుండాలి. ఇక్కడ మరి ఫుట్ నోట్లో 5 అన్న దగ్గర ఏముంది? నీవెలాగున్నావు. జీవము గల దేవుని సన్నిధిలో నేను నువ్వు ఎలాగున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడ ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉంది కదా, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవునికి అనుకూలంగా ఉన్నాయా, ఆయన దృష్టికి ఇష్టంగా ఉన్నామా, జీవంతో ఉన్నామా, చచ్చిన వారంగా ఉన్నామా. ఇది తిమోతి పత్రిక రాసిన హైలైట్ వచనం. ఇది జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగంటే నువ్వు నేనే ప్రవర్తింపవలెనో నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యేసుప్రభు కదా. సత్యం స్తంభం దేవునికి ఆధారమై ఉన్నది కదా. మరి అలాంటి పత్రిక అన్నమాట ఇది. తిమోతికి ఎవరు చెప్తున్నారు? పౌలు రాస్తున్నాడు. మరి తిమోతిని ఏమని పిలిచాడు? నా నిజమైన కుమారుడా కదా. మరి తిమోతి ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి ఉంది ఆయనకి, పవిత్రమైన హృదయం ఉంది, ప్రేమ ఉంది, నిష్కపటమైన విశ్వాసం ఉంది. అందుకని ఆయన నిజమైన కుమారుడిగా పిలువబడ్డాడు. మనలో ఉన్నాయి అవి? లేవు. మనలో ఏమున్నాయి? కల్పనాగతులు, మరి లేనిపోయిన మాటలు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి కదా. వాటిని లక్ష్య పెట్టొద్దని తిమోతికి. అంటే ఆ సంఘంలో కొన్ని గొడవలు ఉన్నాయి. అందుకనే తిమోతికి ఎఫెసీ సంఘంలో ఉన్నాడు తిమోతి కదా. ఆ సంఘంలోకి వచ్చి ఆయన తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే కల్పనాకత్తుల వైపు కానీ మరి ఇతర విషయాలు, బైబిల్లో లేని విషయాలు, మరి సంగతులు కానీ మనం చెప్పుకోవద్దు, వివాదం పెట్టుకోవద్దు కదా. మనం దేవుళ్ళు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి మన హృదయం. మన మనసాక్షి ఎట్లుండాలి? మంచి మనసాక్షి కలిగిన వారంగా ఉండాలి. తర్వాత నిష్కపటమైన విశ్వాసం. కపటం ఉండకూడదు. కపటం అంటే ఏంది? ఇది జరుగుద్దా, ఇది జరగదా, ఈ వాక్యం నిజమా అబద్ధమా కదా. దేవుడు మరి వింటున్నాడా మన ప్రార్థన? నేను అనేకసార్లు క్వశ్చన్ చేసుకుంటా, నిజంగా మేము ఎంతో శాపగ్రస్తులమేమో ప్రభా, మా ప్రార్థన వింటున్నావా నువ్వు అని చెప్పేసి ఒక్కోసారి క్వశ్చన్ చేస్తా దేవుణ్ణి కదా. అలాంటి మరి విశ్వాసం ఉండకూడదు, కపటమైన విశ్వాసం ఉండకూడదని ఇక్కడ మరి తిమోతికి మరి అలాంటి సంఘంలో అలా ఉందన్నమాట. సంఘం కపటమైన విశ్వాసం ఉంది, మరి మంచి మనసాక్షి లేదు, పవిత్రమైన హృదయం లేదు కదా. అట్లాంటి ఆటల్లో నుంచి వచ్చేదే ప్రేమ అంట. ఒట్టటి ప్రేమ పెంచటం కాదు. మన హృదయం పవిత్రంగా ఉండాలి, మంచి మనసాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. దాంట్లో నుండి వచ్చేదే ప్రేమ. మనం అంటాం ప్రభా ప్రేమ దయచే ప్రేమ. హృదయంలో అన్నీ నిండి ఉంటాయి. పక్కన వాళ్ళతో పగ ఉంటుంది మనకి, మన కుళ్ళు ఉంటుంది, మరి అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. మన చర్చికి వచ్చేటప్పటికి మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రేమ కావాలంటాం. ప్రేమ ఎట్లా వస్తుంది? ఇక్కడ నుండే వస్తుంది. పవిత్రమైన హృదయంలో నుండి, మంచి మనసాక్షిలో నుండి, విశ్వాసమైన నిష్కపటమైన విశ్వాసంలో నుండి. నేను చెప్పేది కాదు, ఇక్కడే ఉంది. నేను కూడా సరి చేసుకోవాలి, అందరం సరి చేసుకోవాలి. మనం పవిత్రంగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. మరి మంచి మనస్సాక్షి, హృదయంలో ఎటువంటి కల్ముషం అనేది మనలో, చేదనేది మనలో ఉండకూడదు. మంచి ప్రేమ కలిగి మనతో మంచిగానే మాట్లాడతారు, అవతలకి వెళ్ళి ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటారు. అది మంచి మనస్సాక్షి కాదు కదా. నిష్కపటమైన విశ్వాసం అంటే కపటం లేకుండా మరి ఉండాలి కదా. అటు ఇటు మనం 2 పద్ధతుల్లో మనము ఉండకూడదు. నిష్కపటంగా ఉండాలి మన విశ్వాసం. కాబట్టి దాంట్లో నుండి వచ్చినదే ప్రేమ. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి కదా. మనం మరి ప్రేమ లేకుండానే ప్రేమ అంటాం, అది కాదు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో అనుకుంటాం ప్రేమ గురించి ఉంది. మొత్తం అధ్యాయాలు మొత్తం ఎట్లుంటుంది? అదంతా చదివితే చాలా టైం పట్టింది.
మరి అది 1 కొరింథీ 13వ అధ్యాయంలో మరి విశ్వాసము నిరీక్షణ అన్నిటికంటే ప్రేమ ముఖ్యమని లాస్ట్లో ఉంటుంది. చదువు, లాస్ట్ వచ్చింది చదువు. కాగా ప్రేమయే నిలుస్తుందంటే ఇవి ఉండాలి. ఈ 3 ఇవి లేకుండా ఏం ప్రేమ నిలవదు. కాసేపు ప్రేమ ఉంటుంది, తర్వాత ఎంతలోనే అసూయ వస్తుంది, కుళ్ళు వస్తుంది, వేదన వస్తుంది, దూరపరిచేది ఉంటుంది, విరుద్ధంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. మనలో హృదయము పవిత్రంగా ఉండాలి, మంచి మనసాక్షి కలిగి ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం ప్రార్థన చేసినప్పుడు. ప్రభా, మేము మానవులమే తప్పిపోయే వాళ్ళమే. మనల్ని అడుక్కోవాలి, ప్రభా నాకు పవిత్రమైన హృదయం ఇవ్వు, మంచి మనస్సాక్షి ఇవ్వు, నిష్కపటమైన విశ్వాసం ఇవ్వు, మంచి ప్రేమే నిలుస్తుంది. మరి ఆయన ప్రేమను బట్టే కదా మనకు రక్షణ దొరికింది. మరి ప్రేమ లేకపోతే మనకు రక్షణ దొరుకుతుందా? మన కోసం ఆయన అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? చెడిపోయిన మనలను, మరి ఎందుకు పనికిరానటువంటి మనలను, బుద్ధిహీనులను దేవుడు ఏర్పరచుటకంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు. మనం కూడా అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అది మరి ఇక్కడ తిమోతిని అంటున్నాడు, నా కుమారుడైన తిమోతి అని పిలుస్తున్నాడు. పౌలుకి ఎంత నమ్మకంగా ఉన్నాడు తిమోతి కదా. మరి పౌలు మరి అన్నాడు, నేను దేవుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోమన్నాడు కదా. దేవునిలాగానే ఉన్నట్టే కదా పౌలు, అవునా కాదా కదా. నేనన్నా దేవుని పోలు నడుచుకుంటాను, మీరన్నా నన్ను పోలు నడుచుకోమన్నాడు. అప్పుడు దేవునిలాగా ఉన్నట్టే కదా. మరి అంత నమ్మకంగా మరి పౌలుకి అంత నమ్మకంగా తిమోతున్నాడు. అందుకని అంటున్నాడు, నా నిజమైన కుమారుడు అంటున్నాడు, నా కుమారుడైన తిమోతి అంటున్నాడు. మంచి మనసాక్షి కలిగిన వాడు నువ్వు అని అంటున్నాడు కదా. మనం మరి జీవం గల సంఘంలో మరి ఈ పద్ధతుల్లో మనం ఉండాలి. లేకపోతే మనం సచ్చిన సంఘంలో ఉన్నట్లు లెక్కే కదా. మరి నాదైతే కాదు ఈ వాక్యం, నిన్నటిది. మరి పౌలు 4 పత్రికలు రాశాడు. 1వ తిమోతి, 2వ తిమోతి, తీతు, ఫిలోమన్ పత్రికలు రాశాడు. ఆ 4 సంఘం ఎలా ఉండాలి, సంఘ పరిస్థితులు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడి ఎట్లా ఉండాలి, జీవము గల దేవుని సన్నిధిలో మనం ఎట్లా ప్రవర్తించాలి కదా. ఇవన్నీ 4 పత్రికలు మరి రాశాడు. మరి పౌలుకి తిమోతి ఎవరు? నిజమైన కుమారుడు. తర్వాత మంచి మనస్సాక్షి కలిగిన హృదయం కలిగిన వాడు తిమోతి. తర్వాత మరి తిమోతి అంటే దేవుని గణపరచువాడు అని అర్థం అంట. ఏంటి తిమోతి అంటే అర్థం? దేవుని గణపరచువాడు అని అర్థం అంట. తర్వాత తిమోతిని 6:11 6వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఏమని పిలిచాడు తిమోతి? పౌలు తిమోతిని ఏమని పిలిచాడు? దైవజనుడా అన్నాడు కదా. మనం ఇలాంటి లక్షణాలు లేకుండానే మనల్ని ఒకసారి దైవజనుడా అనగానే నాకు ఒక రకంగా అనిపిస్తుంది. మనం నిజంగా ఇలాంటి లక్షణాలు దైవజనుడా అని పిలిపించుకునే యోగ్యత మనకుందా? దైవజనురాలు, అందుకే హెబ్రోన్లో ఏమంటారో తెలుసా? ఎవరిని దైవజనులు అంటారు? సహోదరుడి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అంతే. కాబట్టి మనం దైవజనుడా అని అనిపించుకోవడానికి, ఎందుకంటే ఆయన పోలు మనం నడవట్లేదు, ఆయన స్వభావం మనలో లేదు, ఆయన ప్రేమ మనలో లేదు కదా. మనం చచ్చిన స్థితిలోనే మనం ఉన్నాం, మనలో జీవం లేదు. మనం దైవజనులు ఎట్లా అవుతాం? అవ్వం కదా. ఇక్కడ తిమోతిని ఏమన్నాడంటే పౌలు దైవజనుడా అంటే దైవంలో నుండి పుట్టిన వాళ్ళంట, దేవునిలో నుండి పుట్టిన వాళ్ళంట. దేవుని స్వభావము, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క మరి ఆయన దైవజనుడు అంటే దేవుని యొద్ద నుండి జన్మించిన వాడు అని అర్థం అంట. మనం ఒట్టెట్టు దైవజనులమా? మనం దేవుని దగ్గర నుండి జన్మించామా? మానవుల దగ్గర నుండి జన్మించామా? దేవుని యొద్ద నుండే, మనం మానవుల యొద్ద నుండే, మానవ స్వభావమే మనలో ఉంది కదా. దేవుని యొద్ద నుండి జన్మించిన వాళ్ళనే దైవజనులు అంటారంట. ఆలోచనలు కానీ, మన పద్ధతి కానీ, ఏదైనా కానీ దేవుని యొద్ద నుండి రావాలి. దేవుని చెప్పిన మాట వినాలి. తిమోతి అట్లా విన్నాడు, అందుకే దైవజనుడా అని పిలిపించుకో. అలాంటి బిరుదు కలిగిన వాడనమాట. మరి 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 తర్వాత ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో దైవభక్తిని గురించి ఎక్కువ రాయబడింది. దైవభక్తి గురించే ఎక్కువ రాయబడింది. ఆ భక్తి అన్న మాట 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది చూడండి.
దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు ఆ, తగినట్టుగా ఆ, సత్క్రియల చేత ఆ. తమను తాము అలంకరించి ఇక్కడ స్త్రీలకు రాయబడి ఉంది. స్త్రీలు ఎట్లా ఉండాలి? దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మన సత్క్రియలు ఉండాలని. దైవభక్తి అనే మాట ప్రతి అధ్యాయంలో కూడా ఉంది. 3వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది చూడు. గొప్పదై ఉన్నది కదా. మరి ఇక్కడ దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉందంట. ఇక దేవుని యొక్క పుట్టుక కింద ఉంది. ఆయన శరీరుడుగా ప్రత్యక్ష అయ్యాడు. ఆత్మ విషయం నీతిపరుడు అని తీర్పు నందెను. దేవదూతలకు కనబడేను. ఆయన జననము పుట్టుక తర్వాత మరణం గురించి ఆరోహణుడు తేజోమయుడైనని అది దైవభక్తి. అదొక మర్మం అంట. అది గొప్పదంట. దైవభక్తి అనేది ఒక మర్మము. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చారు ఈ దైవజనులు? దేవుని యొద్ద నుండి వచ్చారు. దేవుని ఆలోచనలు ఉంటాయి వారిలో. దేవుని బుద్ధి ఉంటుంది. దేవుని స్వభావం ఉంటుంది. కాబట్టి వారినే మనం దైవజనులు అనాలి. దైవభక్తి ఇక్కడ 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. 8 కూడా చదవమ్మా. ఇది ప్రయోజనకరమైనది. దైవభక్తి విషయంలో మనమే సాధకం చేసుకోవాలి. ఎట్లుండాలి? దైవభక్తి విషయంలో మనం అబద్ధాలు ఆడకూడదు. మనలో ఎటువంటి ఇదే పవిత్రమైన హృదయం ఉండాలి. మంచి మనసాక్షి ఉండాలి. ఎప్పటికప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకు కూడా తప్పు ఒప్పు మన మనసాక్షి చెప్తుంది కదా. ఒకవేళ మనం అబద్ధం ఆడినా లేకపోతే ఏదన్నా ఒకరికి ఇబ్బందిగా మనం ప్రవర్తించినా వెంటనే మన మనసాక్షి ఏం చెప్పుద్ది? అది తప్పని చెప్పింది. కానీ మనం దానికి లోబడం. మన స్వభావాన్నే మనం చూపించుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ మనం సాధకం చేసుకోవాలి. ఒకవేళ మనం అట్లాంటి తప్పుడు మన మానవులం కదా. ఆది మానవులే పడిపోయారు పాపంలో కదా. మనం కూడా పాపంలో పడిపోతాం. మన చూపుల వలన కానీ మన మాటల వలన కానీ మన ప్రవర్తన వలన కానీ ఇతరులకు ఆయాసంగానే ఉంటాం. కానీ వెంటనే మనం ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. సాధకం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ప్రభా ఇది తప్పే నేను చేసింది, వెంటనే అని మనం క్షమాపణ కోరుకుని సాధకం చేసుకోమని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏముంది? 8 చదవమా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడిన నైదను అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును కదా. ఇక్కడ ఇప్పుడు కూడా దైవభక్తి ఉంటే ఇప్పుడు జీవితానికి కూడా మనకి మేలు కలుగుద్ది. తర్వాత మనం చనిపోయినప్పుడు రాబోయే కాలంలో కూడా మనం ఎక్కడ ఉంటాం? దేవునితో ఉంటాం, పరలోకంలో ఉంటాం. కాబట్టి దైవభక్తి ఈ రకంగా చేయాలి, సాధకం చేసుకోవాలి. మరి దైవభక్తి సాధకం కొంచెం, మరి శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే. మనం ఏ చేసిన శరీర విషయంలో మనం ఏదో ఘనకార్యం సాధించాము, ఏదో ఫలితాన్ని పొందాము, ఏదో సక్సెస్ అయ్యాము అనుకుంటాం. కానీ శరీర విషయాల్లో అవి ఎంతవరకు? ఇప్పుడు వరకే. కానీ దైవభక్తి విషయంలో రాబో విషయంలో కూడా మరి దేవుని సన్నిధిలో మనం చనిపోయినప్పుడులో కూడా రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడిన అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ఎక్కడ మనకు శిక్ష ఉండదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కదా. మనం దేవుని దైవభక్తులు మనం సరిగ్గా ఉంటే మనకి ఇది కూడా ఉండదు. తర్వాత 6:3 వచనాలు చదువు. 6వ అధ్యాయం 3వ వచనం. గర్వాంతుడు అవును కదా. దైవభక్తి విషయంలో మనం వ్యర్థంగా మరి ఎక్కడ కూడా వాదం పెట్టుకుంటే అది మనకి గర్వాంధంగా ఉంటాం. తర్వాత 6వ వచనం చూడమ్మా. ఉన్నది. తృప్తి పొంది ఉందము కదా. సంతుష్టికరమైన
దైవభక్తి. సంతుష్టికరమైందంటే తృప్తి కలిగింది. సంతృష్టి కలిగిన భక్తి ఏమవుతుంది? గొప్ప లాభ సాధనకు అవుతుంది. మనం ఈ లోకానికి ఏం తేలేదు, ఏం తీసుకొని లేదు, మనం ఉన్న దానితో తృప్తి పడి ఉండాలని చెప్పేసి పౌలు తిమోతికి చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ దైవభక్తి విషయంలో కూడా మనం ఎట్లా ఉండాలి, దైవజనులు అంటే ఎలా ఉండాలి కదా. మరి తిమోతి అంటే దేవుణ్ణి ఘనపరచువాడు అని అర్థము కదా. మరి తిమోతి అంటే మరి ఎఫెసీ సంఘంలో సరిచేయగలిగిన వాడు, పరిచారకుడు, ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. తిమోతి గురించి ఇది కొంచెం ఉపోద్ఘాతం. తర్వాత 2వ అధ్యాయం నా భాగానికి వచ్చినప్పుడు 2వ అధ్యాయము మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము హెచ్చరించుచున్నాను. ఇక్కడ ఎవరెవరి గురించి మనం సంపూర్ణంగా భక్తి కలిగి మాన్యత అంటే సుఖంగా కలిగి మనం నెమ్మదిగా మనం సంతోషంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలి? మనుషులందరి నిమిత్తం ప్రార్థించాలి. మన చుట్టాలు, మన కుటుంబము, మన సంఘము, మన ఇరుగు పొరుగు వారే కాకుండా ప్రపంచాల గురించి, దేశాల గురించి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, వాటన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన చాలా అవసరం. దేశం గురించి, దేశ పరిస్థితులనే మన ప్రార్థన మార్చగలుగుతుందంట. మరి పరిపాలించే నాయకుల యొక్క బుద్ధిని, స్వభావాల్ని మార్చగలుగుతుంది. ఎస్తేరు రాణి ప్రార్థన చేసినప్పుడు మరి రాజు యొక్క మరి శాసనాన్ని రద్దుపరిచారు కదా. అలాంటి ప్రార్థన మనం దేశం గురించి, ఇరుగు పొరుగు మనం చేస్తాం, ఇరుగు పొరుగు వారి గురించి చేస్తాం, రోగుల గురించి చేస్తాం, సంఘస్థుల గురించి చేస్తాం, మరి కుటుంబ సభ్యుల గురించి చేస్తాం. కానీ అది ముఖ్యం కాదు. కానీ అందరి గురించి చేయాలి. దేవుని తెలుసుకున్న వారిని గురించి, ఎందుకంటే అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవ్వరూ నశించిపోవాలనేది ఆయన ఇష్టపడట్లేదు. కాబట్టి మనం అందరి నిమిత్తం, దేశాల నిమిత్తం, ప్రపంచాల నిమిత్తం, ఇశ్రాయేల్ నిమిత్తం, యెరూషలేము నిమిత్తం ఏది కూడా మనము మర్చిపోవటానికి వీలు లేదు. మన ప్రార్థన దేశ యొక్క పరిస్థితులనే మార్చగలుగుతాయి, యుద్ధాలు ఆపగలుగుతాం ప్రార్థన ద్వారా. మరి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా, శాంతి దూత కేపాలం. మరి ఆయన ఎంతో చెప్పుకుంటారు, ప్రార్థన చేస్తాడు, ఆయన శాంతి దూత, సమాధానపరుస్తాడు అని చెప్పి. మరి ఆయన అలాంటి ఆయన మన ప్రార్థన మరి అలా ఉండదా? మనం అలా ప్రార్థన చేయలేమా? చేస్తాం. కానీ మన ప్రార్థన బలమైందిగా ఉండాలి. బలమైందిగా ఉండాలంటే మన హృదయం కరెక్ట్గా ఉండాలి, మంచి మనసాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి, వాదములు మనం పెట్టుకోవద్దు కదా. దేవుని భక్తికి అనుకూలంగా మనమే సాధకం చేసుకోవాలి. ఇవెన్నో ఉన్నప్పుడే దేవుడు మంచి కార్యాలను మన పక్షాన, మనం కార్యాలు జరగట్లేదంటే మనం అలాంటి స్థితిలో మనం లేవనే అర్థం కదా. మనం ముందు ఎవరి గురించి? మనుషులందరి గురించి ప్రార్థన చేయాలి. తర్వాత రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది దేవునికి దృష్టికి అనుకూలం అంట. మన ప్రార్థన ఈ విధంగా చేస్తే ఆయనకెంతో సంతోషం. మన ప్రార్థన బాగా వింటాడు కదా. మనం స్వార్థం గురించి, మన బిడ్డల గురించి మనకు వచ్చేదే మన కుటుంబాన్ని గురించి. నాకైతే ఎక్కువ కుటుంబాన్ని గురించి ఎక్కువ ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే నా కుటుంబం ప్రభా ఎదగాలి, ఆత్మీయ స్థితిలో ఉండాలి, సరైన క్రమంలో ఉండాలి, లోకంలో కలిసిపోవద్దు, నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో మొదలు పెట్టుకుంటాను. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, అందరి గురించి మనం చేయాలి, ప్రపంచం గురించి చేయాలి, దేశాల గురించి చేయాలి, అందరూ రక్షించబడాలి. మన కుటుంబం ఒక్కటే మనం రక్షించబడితే అది కాదు, కానీ అందరూ ఎవ్వరు కూడా అగ్నిలో నుండి కొందరు లాగినట్లు మనం లాగేయాలి. కాబట్టి మన ప్రార్థన చాలా బలంగా ఉండాలని తిమోతికి పౌలు చెప్తున్నాడు కదా. సత్యం రక్షణ మనుషులందరూ రక్షణ పొంది రక్షణ కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ కూర్చి జ్ఞానం కలిగి ఉండాలి. రక్షణ ఎట్లా వస్తుంది? మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని దగ్గర ఆయన రక్తంతో కడిగినప్పుడు మనకి రక్షణ వస్తుంది. ఆ రక్షణ పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు అనమాట. కాబట్టి మరి అలాంటి ప్రార్థన మనం ఇక్కడ 2వ అధ్యాయం అంతా ప్రార్థన, మరి ప్రవర్తన గురించి, స్త్రీలు ఎట్లా ఉండాలి,
ఇవన్నీ రాయబడి ఉంది. ఇక్కడ ప్రార్థన మనం మనుషులందరి నిమిత్తం ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, మరి దేశాల గురించి ప్రార్థించాలి, ప్రపంచం గురించి ప్రార్థించాలి కదా. మన ప్రార్థనకు మరి ప్రార్థించాలి, విజ్ఞాపనం చేయాలి, కృతజ్ఞతాస్థుతులు చేయాలని చెప్తున్నాడు. అది దేవుని ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆ ప్రార్థన అనుకూలం దేవునికి. తర్వాత ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యం అంటే యేసు ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే కదా. సకల యుగములకు రాజై ఉన్నాడు, అక్షయుడు, ఆయన క్షయమయ్యే దేవుడు కాదు, అదృశ్యుడు ఆయన, మరి కనపడే దేవుడు కదా. మరి అద్వితీయ దేవునికి అద్వితీయుడు ఆయన కదా. మరి ఇలాంటి దేవుడు ఆయన ఒక్కడే, ఏ దేవుళ్ళు లేరు, ఏ మనుషులు కూడా లేరు. కాబట్టి దేవుడు ఒక్కడే. కాబట్టి తర్వాత చదువు వచనం. క్రీస్తేసను నరుడు, ఆయన క్రీస్తేసను నరుడు, ఆయన మానవులకి మరి దేవునికి కూడా ఆయన ఒక్కడే మధ్యవర్తి. క్రీస్తు యేసు అని ఉంది, యేసు క్రీస్తు అని రాస్తాడు ప్రతిసారి. క్రీస్తు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు, యేసు అంటే ఈ లోకానికి రక్షకుడు. క్రీస్తు యేసు అని రాయబడింది, ఇక్కడ యేసు క్రీస్తు అని రాయబడలేదు కదా. ఆయన మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఒక్కడే అలాంటి దేవుడు కదా. మనుషులకి మానవులకి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్లు చూసే దేవుడు ఒక్కడే. దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు మాట వినేది కూడా ఆయన ఒక్కడే. కాబట్టి ఈ క్రీస్తు యేసు అనే నరుడు ఆయన. తర్వాత ఆయన మానవులకి మానవుడుగాను, దేవునికి దేవుడుగాను ఉన్నాడు. మానవుల బాధలు తెలుసు ఆయన, దేవుని యొక్క మరి ఇది కూడా ఆయనకి తెలుసు అన్నమాట. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎందుకు రక్షణ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందరు రక్షణ, సత్యం గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనకి రక్షణ కొరకు ఆయన వెల చెల్లించాడు కదా. ఏ వెల చెల్లించాడు ఆయన? వెల ఎట్లా చెల్లించాడు? తన ప్రాణాన్నే మన కొరకు దారపోసాడు. మత్తయి సువార్త 20:28 ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 20:28 వచనంలో చెప్పాను కదా. మన అనేకులకి విమోచన క్రయధనం అంటే ఏంటి? ఖరీదు కదా. క్రయధనము సమర్పించారు కదా. ఆయన ప్రాణాన్ని మన కోసము పెట్టాడు, ఆయన రక్తాన్ని మన కొరకు. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివినట్టయితే మొత్తం ఆయన చేసింది. ఒక్కసారి అది శ్రమల దినాల్లో మనం చదువుకుందాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. విసర్జింపబడినవాడు ఆయన కదా. ఆయన మన కొరకు ఏం చేసుకున్నాడు? ఆయన మరి ప్రకటన గ్రంథం చూస్తే ఆయన స్వరూపము, ఆయన కళ్ళు, ఆయన పాదాలు, ఆయన శరీరము కదా. మరి అగ్నిగోత్రం ప్రకటన గ్రంథంలో అంతా ఆయన యొక్క సౌందర్యం గురించి వర్ణించబడింది. దానియేలు గ్రంథంలో కూడా వర్ణించబడింది కదా. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మార్చబడ్డాడు. మరి తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు. మనుషులందరి చేత ఏమయ్యాడు? విసర్జించబడ్డాడు. మన చేత ఉమ్మి వేయించుకున్నాడు ఆయన. ఎందు గురించి? మనం రక్షణ పొందాలని పడుతున్నాడు. తాను తగ్గించుకున్నాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని మరి విమోచన క్రయధనంగా చెల్లించాడు. మన కోసం ఆయన అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన వ్యసనాక్రాంతుడుగా, వ్యాధి నొందిన వాడుగాను, మనుషులు చూడననలేని వాడిగా మార్చబడ్డాడు ఆయన కదా. మరి మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా మన రోగాలను ఆయన భరించాడు.
మరి ఆయన కాచిన రక్తం ద్వారా మనకేంది రోగాలకి స్వస్థత కలుగుతుంది. ఆయన మొత్తబడిన వాడు గాను, దేవుని వల్ల బాధింపబడిన గాను, శ్రమ నొందిన వాడు గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి ఆయన ఏం చేశాడు, నలగొట్టబడ్డాడు. చూసారా మన కోసం ఎంతగా ప్రేమించాడు ఆయన ఎంత వెల చెల్లించాడో కదా. ఆ వెలను చూసుకుంటే మరి ఆ యొక్క సీను, ఆ పటం చూస్తే మన హృదయాలు ఏమైపోవాలి, కరిగిపోవాలా కదా, ఆయనకి లోబడిపోవాలా. మన గురించి ఆయన ఎంతగానో నలిగిపోయాడు. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు కదా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు. మనం అందరం త్రోవ తప్పి గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మేము కదా. ఆయన బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు మన కోసం ఆయన మౌనం వహించాడు. మన మీద మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించాడు. మనం చేతులతో చేసింది, కళ్ళతో చేసింది, నోటుతో చేసింది, పాదాలతో చేసింది, మన శరీరంతో చేసిన ప్రతి పాపానికి ఆయన క్రయం చెల్లించాడు. క్రయం అంటే ఖరీదు, రుణం, మరి పనిష్మెంట్ ఆయన మరి అనుభవించాడు కదా. ఆయన మన కోసం మనం ఎంతగా రక్షణ పొందాలని ఆయన ఇచ్చేస్తున్నాడు కదా. మనం రక్షణ పొందాలని, సత్యం కూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఏమన్నా మనం గమనించుకుంటాం, ఏదో అలవాటు ప్రకారం మందిరానికి వస్తాం, వెళ్ళిపోతాం. మరి బలలో మనం చేయి వేసేటప్పుడు కూడా ఆ సీనును మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన విరగొట్టబడిన శరీరంలో మనం కూడా పాలిభాగస్తులం అవుతున్నాం. ఆయన పొందిన దెబ్బలు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కూడా మన కొరకు కార్చిన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన ఏమైనా పాపం చేశాడు ఆయన? పాపం చేయలేదు కదా. ఆయన మన కొరకు మరి పాపంగా చేయబడిన వాడిగా ఎంచబడ్డాడు, శాపగ్రాహిగా ఆయన మార్చబడ్డాడు కదా. ఇవన్నీ మన గ్రహింపులోకి రావాలి. ఏదో ఆషామాషిగా మన బలలో చేయి పొందటం కాదు, కానీ నేను అవన్నీ పరీక్షించుకొని మనం దేవునికి వారం అంతట్లో కూడా ఎక్కడ దేవునికి ఆయాసంగా ఉన్నామో మనం క్షమించమని ఆయన పాదాల మీద పడి ఆయన క్షమాపణ కొడుకుని మనం బలలో చేయాలి. ఆచార ప్రకారం మనం ఏదో వేయటం కాదు కదా. ఎంతో పరిశుద్ధంగా, ఎంతో భయభక్తులతో మనం మరి భక్తి విషయంలో సాధకం అంటే అదే కదా. అట్లా మనం ఉండాలని దేవుడు మరి తిమోతికి రాస్తున్నాడు కదా. మరి ఆయన నోట్లో అంట ఏ కపటం లేదంట. మరి తర్వాత నిర్దోషిగా ఆయన చేయబడ్డాడు. ఇవన్నీ 53వ అధ్యాయంలో ఆయన పొందిన శ్రమ ఏలయనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణం మన కొరకు ఏం చేశాడు, ధారపోసాడు కదా. మనం తిరుగుబాటు చేసే వారం గురించి మన కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాపముల కొరకు, ప్రభా మరి బిడ్డను క్షమించు, చేసిన పాపాలు క్షమించు, నేను వెల చెల్లిస్తున్నాను, విమోచన క్రయధనాన్ని ఆయన మన కొరకు ఏమైనా చెల్లిస్తున్నామా ఆయన కోసం? ఏమైనా చెల్లిస్తున్నామా? ఏమి చెల్లేదు. మునుపున్న మా భక్తి కూడా మనలో ఏమి లేదు. కాబట్టి దేవుడు ఈ లెంట్ డేస్లో సరిచేసుకోమని ఈ 40 దినాలు మనకి ఇచ్చాడు. వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడాలి, మనం వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి, మన మనసాక్షిని కాపాడుకోవాలి, మనం పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి, నిజమైన ప్రేమ కలిగిన. మరి తిమోతి మరి నిజమైన కుమారుడా అంటున్నాడు, నా కుమారుడా అంటున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నామా ఒక్కసారి మనము మరి జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి తర్వాత మరి ఈ సాక్ష్యాన్ని మళ్ళీ తిమోతి పత్రిక 1:2 అబద్ధం ఆడట్లేదు కదా. ఇక్కడ దీనికోసం ఈ సాక్ష్యం ఇచ్చటానికే మరి ఆయన పొందిన దెబ్బలు, ఆయన ఏ విధంగా విమోచన క్రయధనాన్ని మన కోసం చెల్లించాడో అది సాక్ష్యం ఇవ్వడానికే ఏమయ్యాడు ఆయన అపోస్తులుడుగాను, విశ్వాస సత్యములు అన్ని జనులకు బోధకుడుగాను మార్చబడ్డాడు కదా. మరి ఈ క్రయధనాన్ని మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. మరి పౌలు ఏ విధంగా అన్ని జనులకు సువార్తను ప్రకటించాడో, అపోస్తులుడుగా ఉన్నాడో, మనం కూడా దేవుని పరిచారకులుగా మనం ఉండాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. ఏదో యాకోబు గారు వాక్యం ఇస్తున్నారని 4 మాటలు చెప్పేసి మళ్ళీ దులపరించుకుని వెళ్ళిపోవటం కాదు కదా. మనం ఎట్లా ఉండాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. తిమోతి పత్రిక అంతా జీవము కలిగిన దేవుని సంఘంలో మన ప్రవర్తన
మన జీవితం, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చక్కగా మన హృదయానికే అర్థం. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ మన ప్రవర్తన ఎక్కడ కూడా ఈ విధంగా లేదు కదా. మనమేమో విశ్వాసులు అంటాం, ఆత్మీయులు అంటాం, ప్రేమ కలిగిన వాళ్ళం అంటాం, ప్రార్థన చేస్తున్నాం అంటాం, ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ స్థితిలో మనం ప్రార్థన చేయాలి, ఈ స్థితిలో మనం విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి, ఈ స్థితిలో మనం ప్రేమను కలిగి ఉండాలని ఈ పత్రిక మనకి చెప్తుంది. అప్పుడే జీవం కలిగిన సంఘంగా ఉంటుంది, లేకపోతే చచ్చిన స్థితిలోనే మనం ఉంటాం కదా. మరి ఇక్కడ ఇంకా కింద చదువునాను ఈ చున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరి మన హృదయంలో అందరి చేతులు ఎత్తడం నాకు అసలు ఇష్టం ఉండదు, చప్పట్లు కొట్టడం ఇష్టం ఉండదు, అది చేతులు ఎత్తడం అసలే ఇష్టం ఉండదు. మన హృదయంలో అన్నీ ఉంటాయి, పవిత్రమైన చేతులు మనకి కావు కదా. పవిత్రమైన చేతులు అయితే అది పవిత్రమైన చేతులతో మనం చేతులెత్తి దేవుని ప్రార్థించాలి. మనలో కోపము, సంశయాలు, అనుమానాలు, ఇతరుల మీద ద్వేషము, ఇతరుల మీద పగ, ఇతరులను క్షమించలేని పరిస్థితులు అన్నీ పెట్టుకుని మందిరానికి వచ్చి చేతులు ఎత్తేసి ప్రార్థన చేస్తే మనం పవిత్రం అయిపోతామా? కానీ ఆనాడు యూదులంట చేతులెత్తి ప్రార్థన చేసేవారంట సంఘాల్లో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి సుంకరు పరిసైడు ప్రార్థన. ఆయన ఏమంటాడు, ఆకాశం తట్టు నా కనులెత్తటానికి కూడా నేను సరిపోను. మనం చేతులు ఎత్తుతాం, దేనికి ప్రయోజనం? పరిశుద్ధత లేకుండా నిర్దోషమైన చేతులు. మరి కీర్తన 26:6 ఉంటుంది, నిర్దోషమైన చేతులు ఉండాలంట, పవిత్రమైన చేతులు ఉండాలంట. మన చేతుల్లో ఎటువంటి దోషం ఉండకూడదు కదా. మరి మనం ఆకాశం తట్టు కనులెత్తి ఎత్తుటికి కూడా మరి మనం అర్హులం కాదు. సుంకరి అలా ప్రార్థన చేశాడు కాబట్టి నీతిమంతుడుగా తీర్చడం. పరిసయుడు చేతులు ఎత్తేసి నేను ఉపవాసం ఉంటున్నా, మరి ఏదో చెప్పేశాడు కదా, 10 ఉపవాసం ఉంటున్నా, ఇతరుల్ని ప్రేమిస్తున్నా, అది ఇది మరి 3 సార్లు ఉపవాసం ఉంటున్నా, ఇవన్నీ చేశాడు. మన హృదయం కరెక్ట్గా లేకుండా చేతులు ఎత్తి ఏం ప్రయోజనము? ఇంకేది చేసి కూడా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మరి మన చేతులు, మన అవయవాలు కూడా, మరి చేతులనే కాదు, మన చూపు, మన కళ్ళు, మన నోరు, మన నాలుక, పెదవులు మూసుకోవాలి, నాలుకని స్వాధీనంలో పెట్టుకోమని ఉంది. కాబట్టి మత స్త్రీల గురించి చెప్తున్నాడు. అలంకరించుకొనవలెను కదా. ఇక్కడ స్త్రీలు ఎట్లుండాలి? అనుకువగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, తగుమాత్రపు వస్తువులు చేతనే కానీ జడల చేతనైనను, బంగారంతోనైనా, ముత్యములతోనైనా, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకోవద్దంట కదా. మరి సంఘంలో మరి లేని వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు. వారి దృష్టి మన మీద పడకూడదు, మనం సామాన్యంగా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి. వెలగల వస్తువులు మనం ఇక్కడ అలా వేసుకుంటే యెషయాలోనే అనుకుంటా, యెషయా 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఆగా యెషయా 16వ వచనం నుంచి 3వ అధ్యాయము 16వ వచనం. భూషణం చదువు
ఉమ్, 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 అందమునకు ప్రతిగా వాతయు ఉండును కదా. మనం ఇవన్నీ ధరించుకుంటే ఇవి ఉంటాయంట, బోడితాలు ఉంటుందంట, మరి తర్వాత ఇంకా ఇంకేమున్నాయి, ఇవన్నీ మీకు అర్థమైపోయింది కదా, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రశస్తమైన పైవసం గోని పట్టగా మారిపోదు. మనం ఎంత ఖరీదు 10,000 రూపాయలు చీర కట్టుకున్నది ఎట్టుంటుంది, గోని పట్టగా ఉంటుంది అనమాట. మనం దేవునికి అనుకూలంగా మన అలంకరణ, ఎస్తేరు హేగే అలంకరణే కోరుకుంది కదా. మరి అందువల్లనే ఆమె రాజు యొక్క దయ పొందగలిగింది, ప్రజల యొక్క దయ పొందగలిగింది. మనం దేవునికి తగినట్టుగా మన ప్రవర్తన, ఆ ప్రవర్తన ఎట్లుంటుందంటే మరి 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. మిగుల విలువ కలది కదా. మన అలంకరణ ఎట్టుండాలి మరి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములు మీ హృదయములు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. మన మాటలు మన ప్రవర్తన అంతా కూడా దేవునికి అలంకారంగా కనబడాలి కదా. ఈ జడలు అల్లుకోవడం, ఈ వస్త్రాలు పెట్టుకోవడం, బంగారాలు పెట్టుకోవడం, నేను కాలు పట్టీలు ఈ వాక్యాన్ని అనుసరించే తీసి పడేసాను. నేను మళ్ళీ నా కాళ్ళ మీద పెట్టుకోలేను. నేను 30 సంవత్సరం అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. కాళ్ళు గజ్జలు మా అమ్మ అనేది నీ కాళ్ళు అట్ట బోడిగా ఉన్నాయో పెట్టుకుంటే, నాకు ఒకసారి మళ్ళీ 1 కాదు 2 కొనిచ్చింది. నాకు 2 పెట్టుకో, కాళ్ళు నేను చూడలేకపోతున్నాను పెట్టుకో అని అంది. నాకు పెట్టుకోవడానికి నా కాళ్ళ మీద ఎట్లున్నాయంటే మంట పుట్టినట్టు అయింది. అసలు ఉంచుకోలేని తీసి అవతల పడేసాను నేను. కాబట్టి దేవుడు ఆ మాట ద్వారా నేను కాలు పట్టీలు తీసి పడేసాను. కాబట్టి మన కాలు పట్టీలు కానీ, మన జడలు కానీ, మన వస్త్రాలు కానీ ఎట్లుంటాయని మనం యెషయా గ్రంథంలో చదివాం. మనం ఇక్కడ ఎట్లా ఉండాలి, ఇది దైవభక్తి. దైవభక్తి గురించే తిమోతి గ్రంథం పత్రికలో రాయబడింది. మనం ఎట్లుండాలి మరి, ఇక్కడ 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపట అలంకారములు మీకు అలంకారముగా ఉండక కదా, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములకు మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవాలి. అవన్నీ పెట్టుకుంటే మన మాటలు ఎట్లుంటాయో తెలుసా, చాలా దురుసుగా, గర్వంగా, లెక్కలేని పరిస్థితుల్లో మనం నగలు పెట్టుకున్నా, ఖరీదైన చీర కట్టుకున్నా, ఏది చేసుకున్నా మన మాటలే డిఫరెంట్గా ఉంటాయి. మంచిగా ఉండవు, సాత్వికంగా ఉండవు, మృదువుగా ఉండవు. ఒకలాంటి గర్వం అనేది మనలోటి ప్రవేశిస్తుంది కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు అలంకారములుగా గల మీ హృదయ అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది కదా. మనుషులు చూసి ఇట్లా అంటారు, అమ్మో దీనికేంది బాగానే ఉన్నాయి అనుకుంటారు. అలాంటి మాటలే కదా మనం ఏమైనా పెట్టుకుంటే ఎవరైనా మెచ్చుకుంటారా? వీరు పైకి అంటారు బాగానే ఉందిలే అంటారు, కానీ లోపల చూడు అది ఎట్లా ఉందో అని అనుకుంటారు. కాబట్టి ఆ మాటలు రావద్దు. కాబట్టి రాకుండా మనం ఎట్లుండాలంటే మనం సరిచేసుకోవాలి. మన ప్రవర్తన మనం సరిచేసుకోవాలి, మన అలంకరణ మనం సరిచేసుకోవాలి కదా. మన స్వభావాన్ని మనం సరిచేసుకోవాలి. మృదువుగా ఉండాలి మన మాట కదా, మృదువుగా ఉండాలి, కటువుగా ఉండకూడదు మన మాట, సాధువుగా ఉండాలి కదా. తప్పైనా కానీ అది సాధువుగా ఉండి మనం సరి చేసుకోవాలి. కానీ మృదువుగా ఉంటే అక్కడ ఏమవుతుంది, కలహం వచ్చేస్తుంది, సాతానుడు ప్రవేశిస్తాడు, ఎడబాట్లు అయిపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నాలు అయిపోతాయి కదా, హృదయాల్లో నెమ్మది ఉండదు. కాబట్టి మన మాట ఉండాలి, మృదువుగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. మనం కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, సంఘాన్ని కట్టుకోవాలన్నా మన మాటలు ఎట్లుండాలి, మృదువుగా ఉండాలి. ఇతరులకు ఇబ్బందిగా, ఇతరులకు ఆయాసంగా, ఇతరులకు దుఃఖకరంగా మనం మాట్లాడకూడదు. మనం అందుకే నా పెదవులను కాయి ప్రభా, నా నాలుకని నీ స్వాధీనంలో ఉంచుకొని మనం దేవుని దినదినము ప్రార్థన చేసుకోవాలి. అయినప్పుడు కూడా సాతానుడు వచ్చి, శోధకుడు వచ్చి శోధిస్తూనే ఉంటాడు కదా, శోధిస్తూనే ఉంటాడు కదా. మరి ఆనాడు అవ్వ పవిత్రంగానే ఉంది, కానీ ఇది నిజమా అనేటప్పటికీ ఏమైంది, పడిపోయింది పాప. మనకు కూడా వస్తే అలా. కాబట్టి మనం దేవుని భక్తి విషయంలో సాధకం చేసుకోవటం అంటే అదే అనమాట.
మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడేది కారా. ముందు ఎవరు నిర్మించబడ్డారు? ఆదాము. తర్వాత అవ్వ నిర్మించబడింది. మరి ఆదాము మోసగించబడలేదు, కానీ అవ్వే మోసగించబడి ఏం చేసింది? పాపాన్ని, అపరాధాన్ని తీసుకొచ్చింది. అవ్వ శపించబడింది కదా. మరి నేలను శపించాడు దేవుడు కదా, మనుషుల్ని క్షమించాడు. అందరూ ప్రయాసంతో చెమట వచ్చి సంపాదించాలి. కానీ మరి అపరాధంలో పడింది, కానీ స్వస్థ బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడను. మరి మౌనంగా ఉండాలి, కానీ అపరాధంలో పడింది, కానీ ఆమె స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది కదా. మరి ఇవి ఉన్నప్పుడు మరి శిశు ప్రసూతి ద్వారా రక్షించబడుతుందంట. కాబట్టి మనం స్వస్థ బుద్ధి కలిగిన వారంగా మరి బోధించే వారంగా ఉండాలని మరి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుని సంఘంలో జీవం కలిగిన మరి తిమోతి రాసిన 3:16 జీవము కలిగిన సంఘంలో ఎట్లుండాలి? జీవము గల దేవుని సంఘంలో మనం ఎలాగో ప్రవర్తింపవలనో అది మీకు తెలియవాలని ఈ సంగతులు మీకు అనేక సంగతులు. 1వ అధ్యాయంలో రక్షణ, పాపము, మరి తిమోతిని మరి పౌలు ఏ రీతిగా సంబోధించింది, ఎట్లా మరి సువార్తను ప్రకటించేది. ప్రధాన పాపిని అంటున్నాడు పౌలు కదా, ప్రధాన పాపిని అంటున్నాడు. ఎందుకంటే మరి పూర్వం హింసకుడు, హానికరుడు అయినప్పుడు కూడా, ప్రధాన పాపిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను కనికరించాడు. మరి నన్నే కనికరించినప్పుడు మిమ్మల్ని కూడా కనికరించబడతాడనే ఉద్దేశంతో ఆయన ప్రధాన పాపిగా ఆయన ఒప్పుకున్నాడు కదా. ఇక్కడ మరి ఇక్కడ మంచి మనసాక్షి కలిగిన తిమోతి, ఇవన్నీ మరి 1వ అధ్యాయంలో రాయబడింది. మన ప్రార్థన విషయం రాయబడింది, స్త్రీల విషయం రాయబడింది. 3వ అధ్యక్ష పదవి గురించి ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన ఎలా చేయాలి, స్త్రీలు ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, దైవభక్తి విషయంలో మనం ఎట్లా దైవభక్తి గలవారంగా ఉన్నట్లు మన సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు కదా. మన మాటలు సాధువుగా, మృదువుగా ఏ రీతిగా ఉండాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుండే. కొన్ని మాటలు దేవుడు ఆశీర్వదించాడు. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి.